హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఇప్పుడు మనం చూస్తుంది బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ వర్క్స్ అండి. మన స్క్రూ బ్రిడ్జ్ దగ్గర స్టార్ట్ అవుతుంది బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్. ఫస్ట్ ఫేజ్ ఇక్కడ ఎండ్ అవుతుంది, సెకండ్ ఫేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కరెక్ట్గా స్క్రూ బ్రిడ్జ్ దాటిన తర్వాత జ్యోతిమాల్కి ఆపోజిట్ ఏరియా ఇదంతా. కానీ వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఒక మాటలో చెప్పాలంటే జెట్ స్పీడ్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైల్ వర్క్స్, పియర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. 14th అలాగే 13th 14th అలా ట్రెండ్ సెట్ ఆపోజిట్లో ఉన్నటువంటి పైల్స్ ఓపెన్ చేసి ఆ పియర్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనం ఇక్కడ బెంజ్ సర్కిల్కి యువతల వైపు ఉన్నాం. ఇక్కడ పైల్ వర్క్స్ అయితే చేస్తున్నారు. చాలా చోట్ల పైల్ వర్క్స్ జరుగుతున్నాయి. 14th అలాగే 13th ఈ రెండుకి సంబంధించిన పైల్స్ కూడా ఓపెన్ చేసి పిల్లర్స్ కూడా వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. దీన్ని బట్టి చూస్తుంటే చాలా ఫాస్ట్గా అనిపించింది. నాకైతే అనిపించిందండి చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్స్ నేను చూసిన దాన్ని బట్టి. ఇది వచ్చేసి కరెక్ట్గా బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత, కరెక్ట్గా బెంజ్ సర్కిల్ అవతల వైపు ఇది. ఇక్కడ వచ్చేసి పైల్కి సంబంధించిన రాడ్ బెండింగ్ వర్క్స్ అవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అలాగే మన జ్యోతిమాల్కి ఆపోజిట్లో, అలాగే బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత ట్రెండ్ సెట్కి ఆపోజిట్లో, అలాగే నెక్స్ట్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఉంది కదా పెన్నంనేని దగ్గరలో, పెన్నంనేని రోడ్ దాటిన తర్వాత నిర్మలా కాన్వెంట్ రోడ్ దాటిన తర్వాత అక్కడ నెక్స్ట్ అన్ని చోట్ల పైల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ ట్రెండ్ సెట్ ఆపోజిట్లో మాత్రం ఏదైతే ఫిల్లర్స్ 13, 14 సంబంధించిన ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళి జోన్ ఛానల్. అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ వర్క్స్, అలాగే మన విజయవాడ బైపాస్కు సంబంధించిన, అలాగే విజయవాడ బైపాస్ సంబంధించిన ప్యాకేజ్ 3 అలాగే ప్యాకేజ్ 4కు సంబంధించిన వీడియోస్ కూడా వెంటనే అప్లోడ్ చేస్తుంటాను. ఇలాంటి వీడియోస్ మీకు తప్పకుండా చూడాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి నరసాపురం వరకు కూడా ఆ ట్రైన్స్కి సంబంధించిన డబ్లింగ్, అలాగే స్టేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఈ బేస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అనిపించిందండి నాకు. స్టార్టింగ్ నుంచి నేను ఫస్ట్ వీడియో దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ వర్క్స్ మాత్రం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా నేను గమనించాను. ఇది పైల్స్ కోసం వేస్తున్నారు. ఇక్కడ దగ్గరలో 5th పైల్ కోసం 5th పియర్కు సంబంధించిన పైల్స్ వేస్తున్నారు. దానికోసం ఇవి రెడీ చేస్తున్నారు. అలాగే మనం ట్రెండ్ సెట్ ఆపోజిట్లో కూడా ఓపెన్ చేశారు. ఇదేనండి, మనం ట్రెండ్ సెట్కి ఆపోజిట్కి వచ్చేసాం. ట్రెండ్ సెట్ ఆపోజిట్లో ఏదైతే 4 పైల్స్ ఉంటాయో, 4 కనిపించే ఇవన్నీ పైల్స్, ఒక్కొక్కటి సుమారుగా 53 మీటర్లు సుమారుగా ఆ రోజు మనకు చెప్పిన దాన్ని బట్టి, అంటే 160 అడుగుల లోతు నుండి ఈ పైల్స్ వస్తాయి. ఈ పైల్స్ 4 పైల్స్ ప్లేస్ చేసుకొని పైకి పియర్ వస్తుంది. పియర్ పైన గడ్డర్స్ వస్తాయి. మన ఏదైతే ఫ్లైఓవర్ వస్తుందో ఆ గడ్డర్స్ పైన మనకు రోడ్ వస్తుంది. ఈ కరెక్ట్గా ఆపోజిట్లో ట్రెండ్ సెట్ ఆపోజిట్లో ఉందండి ఇది. ఇక చూస్తున్నాం పక్కన రైట్ సైడ్ ట్రెండ్ సెట్ మాల్. బెంజ్ సర్కిల్ పక్కన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ వర్క్స్ చూస్తున్నాం. ఇది 14th ఫిల్లర్కి సంబంధించిన ఫైల్స్ అండి. వాటికి సంబంధించిన వర్క్స్ మనం చూస్తున్నాం. 14వ పిల్లర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్క్స్ చూస్తున్నాం. మనం పిల్లర్ అంటాం, వాళ్ళ టెక్నికల్ నేమ్ పియర్ అంటారంట. మనకు చూసేవి ఆ స్తంభాల్లాగా భూమిలో ఉన్నాయి, పైల్స్ అంటారంట. అది సుమారుగా 160 అడుగుల లోతు వరకు ఉంటుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి దాన్ని
కెపాసిటీని బట్టి డిస్టెన్స్ అన్నీ ఒకే లోతు ఉండవంట. దాన్ని బట్టి ఒక్కొక్కటి 160 ఉంటుంది, ఒక్కొక్కటి 165, ఒక్కొక్కటి 150 అలా డిస్టెన్స్ని బట్టి ఉంటుందంట లోపలికి. ఇక్కడ నుంచి పిల్లర్స్ వస్తాయి, దానిపైన గడ్డర్స్ వస్తాయి. మనం కరెక్ట్గా ట్రెండ్ సెట్ మాల్ ఆపోజిట్లో ఉన్నాం. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ వర్క్స్ చూస్తున్నాం. ఇది కరెక్ట్గా మన లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్, అంటే మాతా టవర్స్కి ఆపోజిట్ పెనంనేని దాటిన తర్వాత అక్కడ పైల్ వర్క్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అంటే మనకు బెంజ్ సర్కిల్ అవతల వైపు 5th పిల్లరు, అంటే జ్యోతిమాల్కి ఆపోజిట్ దగ్గరలో అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ట్రెండ్ సెట్ ఆపోజిట్లో 14th అలాగే 15th పిల్లరు పియర్కి సంబంధించినవి ఓపెన్ చేసి ఉన్నాయి. మిగతా పైల్స్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే పెనంనేని దాటిన తర్వాత ఇక్కడ దీని నెంబర్ నేను చూడలేదు కానీ పిల్లర్ నెంబరు ఈ కరెక్ట్గా మాతా టవర్స్కి ఆపోజిట్లో ఇక్కడ పైల్స్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే అసలు చాలా ఫాస్ట్గా ఉందండి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ వర్క్స్. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చేసి లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చేస్తున్నారు. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఏదైతే ఓపెన్ చేశారో మన 13th అలాగే 14th పైల్స్ ఓపెన్ చేశారు కదా, వాటికి సంబంధించిన రాడ్ బెండింగ్ అలాగే పియర్స్ పైకి ఎలా వస్తాయని తప్పకుండా మనం చూద్దాం. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్.